ఉద్యమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని సూచించారు. విద్యా కమిషన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయిలో ఎలాంటి సంస్కరణలు అవసరమన్న అంశంపై చర్చించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారన్న దానిపై విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రెజెంటేషన్ ఇచ్చారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని అధికారులకు సూచించారు. భాషతో పాటు విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరిగేలా ఈ పాలసీ ఉండాలన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి చనిపోయింది. బాలిక మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని, చికెన్ తినడం వల్లే వ్యాధి సోకుతోందనే ప్రచారంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఘటనను సీరియస్ గా తీసుకున్న ఐసీఎంఆర్ చనిపోయిన బాలిక నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేశారు. దీంతో బాలిక బర్డ్ ఫ్లూతోనే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఉడకని కోడి మాంసం తినటంతోనే బర్డ్ ఫ్లూ సోకిందని, 5 ఏళ్లలో దేశంలో 4 H5N1, H9N2 కేసులు నమోదు అయినట్లు గుర్తించారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడ దళార్లకు చోటు లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతి వెంకటగిరి మండలం యాతలూరులో రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి రైతుల సలహాలు అడిగి తెలుసుకున్నారు. తీసుకున్న ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లిస్తామని, రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారి ఖాతాలో 8,300 రూపాయల కోట్లు జమ చేశామని తెలిపారు. తిరుపతి జిల్లాలోనే 74,000 టన్నులు సేకరించామని, ఖరీఫ్లోనూ మరో 56,000 టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేవైసీ నమోదు కాలేదని, ధాన్యం కొనుగోలు ఆపేది లేదని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా సన్నబియ్యంతో భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా కాటర మండలంలో మంత్రి పర్యటించిన ఆయన బిఐఎం గార్డెన్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చారిత్రాత్మకమైన పనిని సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని స్పష్టం చేశారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని, ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 905 ఉద్యోగాలకు ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ధృవపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధృవపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియను వెల్లడించినట్లు చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్స్ పరీక్ష కూడా ఫైనల్ కీని కూడా అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. ఏపీ పురపాలక మంత్రి నారాయణ బృందం బెంగళూరులో పర్యటించింది. అక్కడ ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, రియల్టర్లతో మంత్రి బృందం సమావేశమైంది. స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధి కోసం తీసుకున్న మోడల్స్ ను అధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమరావతిలోనూ ప్రైవేటు సంస్థల ద్వారా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ బెంగళూరులో పర్యటించారు. మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు పర్యటించారు. పూలపల్లిలో 1,06,00,000తో జిన్నూరు ఛానల్ పంట కాలువ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయం మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో ఎన్డీఏకు బలం ఉన్నా లోక్సభలో వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో అనుకూలంగా వైసీపీ ఓటు వేసిందన్నారు.
జగన్ సూచనలతోనే రాజ్యసభలో ఒక్కో బిల్లుకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓటింగ్ తర్వాత విప్ జారీతో వైసీపీ డ్రామా ఆడిందని మండిపడ్డారు. ఓటింగ్ తర్వాత విప్ జారీ చేయడం లోక్సభ చరిత్రలోనే లేదని, రాజ్యసభలో మద్దతుపై జగన్ నిజ స్వరూపం మైనార్టీ వర్గానికి అర్థమైందన్నారు. వక్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు వైసీపీ కబుర్లు చెప్పి నేడు రాజ్యసభలో సైలెంట్ గా మద్దతు ఇచ్చిందని విమర్శించారు. జగన్ తీరుతో షాక్ తిన్న ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయని మంత్రి అన్నారు. రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై డబుల్ గేమ్ ఆడింది మీరు కాదా చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏపీలో అధికార విపక్షాల మధ్య వార్ నడుస్తోంది. బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని టీడీపీ విమర్శలు చేస్తుంది. దీనిపై ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేస్తూ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కపట ప్రకటనలు చేసిన వైసీపీ అదే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇచ్చిందని, ఇది జగన్ మార్క్ డబుల్ గేమ్ అని టీడీపీ పార్టీ రాసుకొచ్చింది. దీనికి వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా స్పందిస్తూ టీడీపీకి కౌంటర్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీ బస్ పంట పొలాల్లోకి దూసుకెళ్లి కొబ్బరి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద ఘటనలో 6 ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనడానికి రుసువే నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని ఆయన తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారని తినడానికి కొంత ఇబ్బందిగా ఉండదని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సన్నబియ్యం పంపిణీ వలన ఈరోజు పేదల కళలో ఆనందం చూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వసతి గృహాల్లోని వంటగది, సరుకుల గది, విద్యార్థుల గదులను, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వసతులు కల్పించడంలో శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్లు, తాగునీటి వసతులతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన అవసరాలతో పాటు క్రీడా సామాగ్రిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు వసతులు కల్పించే విధంగా శ్రద్ధ తీసుకోవాలన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం సరఫరా చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో చేసిన సన్నబియ్యాన్ని స్థానిక శాసన సభ్యురాలు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో 645 మంది లబ్ధిదారులకు 6,45,74,820 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 28న తెలంగాణ సర్కార్ జీవో 29ను జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ కొట్టివేతతో గ్రూప్ 1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ ఉంటే మరోవైపు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్రిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకనిపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ కాకాని మాత్రం విచారణకు హాజరు కాకుండా కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శోభయాత్ర కోసం స్థానిక గోపాలకృష్ణ మఠం వద్ద చేపడుతున్న శ్రీరాముని విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ నెల 6న స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి సాయంత్రం 5 గంటల వరకు శోభయాత్ర ప్రారంభమవుతుందని, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు రాళ్లబండి రఘుపతి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కేసు విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో అనిల్ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో తల్లికి అనారోగ్యం కారణంగా ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగిసినా కూడా కోర్టుకు హాజరు కాలేదు. నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్ గడువు పొడిగించుకోవాలని ప్లాన్ చేశారు. కానీ మెడికల్ సర్టిఫికేట్ నకిలీదని తేలటంతో కోర్టు సీరియస్ అయింది. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మార్చివేస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2019లో నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాను అన్నారు. 5,300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయాను. ఆ రోజు బాధ కలిగించింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచిందన్నారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మంగళగిరి ప్రజల కోసం పనిచేశాను అన్నారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ఎన్నికల ముందు సర్వే చేశామన్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లిలో ఏడుగుల సమీపంలో నివాసం ఉండే మహేష్, ఉమా దంపతులు వారి 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే మహేష్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది. మహేష్, ఉమా, వారి పిల్లలు రిషి, చైతు, శివన్, సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఇంటి యజమాని ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ 6గురు ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ఆర్థిక స్తోమతకు మించి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి అమలు కోసం భూములు అమ్మకానికి పెట్టడం ఏంటని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొత్త కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదన్నారు. అలాంటప్పుడు అనాలోచితంగా హామీలు ఇచ్చి వారిని నెరవేర్చేందుకు ప్రభుత్వ భూములే కాకుండా యూనివర్సిటీ భూములు అమ్మాలనుకునే పిచ్చి ప్రయత్నాలు చేయకూడదన్నారు. ప్రభుత్వ భూములు ఏ ప్రభుత్వం అమ్ముకోవాలనే ప్రతిపాదనలు పెట్టినా తాను వ్యతిరేకించారన్నారు. హామీలు ఇచ్చిన నాడు వాటిని ఎలా అమలు చేస్తారని అడిగితే కడుపు కట్టుకుని అమలు చేస్తారని చెప్పి ఇప్పుడు భూములు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. కంచె గచ్చిభూములి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల భూమిలో ప్రభుత్వం చెట్లు కొట్టివేయడంపై గురువారం సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక 3 రోజుల్లో 100 ఎకరాల భూమి చదును పేరుతో చెట్లు నరికివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూమిలో తదుపరి విచారణ వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఈ క్రమంలో ఈ భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 3 మంత్రులతో ఓ ప్రత్యేక కమిటీని వేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్టానం ప్రకటించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ నేత గోషమాల్ శాసనసభ సభ్యుడు రాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్లమెంటు నియోజకవర్గానికి పదవులు ఇస్తారా అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్లో ఇంకా బీజేపీ అభ్యర్థులే లేరా అని నిలదీశారు. పార్టీ అధిష్టానానికి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎందుకు కనిపించడం లేదన్నారు. మీకు గులాంగిరీ చేసే వారికి పదవులు, టికెట్లు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. మిగతా నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేతలతో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో భేటీ అయిన గులాబీ బాస్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయే మహాసభను సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడు నుంచి మినహాయించాలని గత కొన్నేళ్లుగా రాష్ట్రం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ పరిణామాల వేళ స్టాలిన్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీటి వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. ఈ అంశంపై తమిళనాడు సర్కార్ అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ నీట్ నుంచి మన రాష్ట్రాన్ని మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రానికి అవమానించడమేనని, మన అభ్యర్థులను తిరస్కరించొచ్చు కానీ మన పోరాటాన్ని ఆపలేరన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు భారీ నిరసన ర్యాలీలు చేపట్టాయి. తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించగా ఢిల్లీలో డీఎంకే ఎంపీలు ఈరోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా అభివర్ణించారు. అలాగే అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపించారు. త్వరలో కొత్త అధ్యక్షుని ఎన్నుకోబోతున్నట్లు నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు అన్నామలై లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు అన్నామలై ప్రకటించారు. తనను తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీని మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లుగా చెప్పారు. కాగా తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు. శ్రీరామనవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అలంకరించారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్ణనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. లోక్సభలో బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. జనవరి 31 నుంచి శుక్రవారం వరకు జరిగిన సమావేశాల్లో మొత్తం 16 బిల్లులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు 2025తో సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తుందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలపై దుమారం రేగింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్యంపై సోనియా చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని అధికార పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన కోసం శ్రీలంక చేరుకున్నారు. థాయిలాండ్లో జరిగిన జిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం అనంతరం నేరుగా కొలంబోలో దిగారు. 3 రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు. శ్రీలంక రక్షణ, చమురు, డిజిటల్ సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఆయా రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేయనున్నారు. నిరుడు అధ్యక్షుడు అసుర కుమార దిశనాయకి నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ అలియన్స్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. నిరుడు డిసెంబర్లో శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ఇండియా పర్యటనకు వచ్చారు. అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో తాము ఏమాత్రం తగ్గేదే లేదని చైనా బలమైన సంకేతాలు పంపింది. తాజాగా వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% టారిఫ్లను విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై ఇది వర్తిస్తుందని ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఏప్రిల్ 10వ తేదీ ఇది అమల్లోకి రానున్నట్లు చెప్పింది. వాషింగ్టన్ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని వెల్లడించింది. గత మ్యాచ్లో ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ గాడిన పడింది. ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో విజయం లక్నోని వరించింది. ముంబై తీవ్రంగా పోరాడినప్పటికీ నిరాశ తప్పలేదు. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 రన్స్ చేసింది. ఓపెనర్లు మార్షి 60 పరుగులు, మార్క్రమ్ 53 పరుగులు, హాఫ్ సెంచరీలతో రాణించగా ఆయుష్ బధోని 30 పరుగులు, మిల్లర్ 27 పరుగులు జోడించడంతో లక్నోకు భారీ స్కోర్ దక్కింది. ముంబై బౌలర్లో హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు.